అండ్ ఇప్పటి వరకు కూడా మనం మొదటి అంశంగా యేసుక్రీస్తు వారు యొక్క మధ్యవర్తిత్వం అనే దాని గురించి మనం నేర్చుకున్నామండి. అలాగే మరి రెండవ అంశంగా కూడా మనము యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి ఎలా వచ్చారో, ఆ యొక్క జననంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, అలాగే చివరిలో కీర్తన గ్రంథం గురించి కూడా అందులో ఉన్న వచనాలు ఎలా ఉన్నాయి, మరి అది చదివితే మనకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎంత మాధుర్యంగా ఉంటాయి అనే అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఒక వచనం చూద్దామండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ సంకల్పమును బట్టి, సంకల్పము అంటే ఏంటండి? ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. అంటే దేవుడు తనకంటూ కూడా ఒక సంకల్పం అనేది ఉందండి. చాలామంది దేవుని గురించి తెలియక ఎలా మాట్లాడతారంటే, దేవునికి మనిషి తప్పు చేస్తాడని తెలిసినా కూడా దేవుడు మరి మనిషిని ఎందుకు పుట్టించాడు అని చెప్తూ ఉంటారండి. ఉదాహరణకి మనము గుండెకి సంబంధించి కొద్దిగా హార్ట్ పెయిన్ ఉందని మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెకప్ చేసి కొన్ని మందులు రాస్తారండి. మందులు రాసినప్పుడు వాటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. అయినప్పటికీ కూడా డాక్టర్ గారు ఎందుకు రాస్తున్నారు? కొన్ని మందులు వేసుకున్నప్పుడు మనకి నిద్ర వస్తుందండి, బాగా మత్తుగా ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ మనం వేసుకున్నప్పుడు కడుపులో కొద్దిగా తిప్పేసినట్టుగా ఉంటుందండి. కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు దురద వస్తుందండి. అయినప్పుడు కూడా డాక్టర్ గారు మరి ఎందుకు రాస్తారు అంటే ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్కి. ఉదాహరణకి ఇప్పుడు గుండెకి సంబంధించిన టాబ్లెట్స్ మనం వాడేటప్పుడు దానివల్ల దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీకి కూడా ఒక రవ్వంతా ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు రాస్తారంటే మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు దానికి క్యూర్ చేసే, అంటే గుండెకి కానీ కిడ్నీకి కానీ రెండిటికి వాటికున్న ఆ వ్యాధి అనేది తగ్గడానికి రెండు కూడా ఏది కూడా నష్టపోకుండానే ఉండే విధంగా వైద్యుడు ఆలోచిస్తాడండి. అదేవిధంగా దేవుడు కూడా మనిషికి దేవుడు స్వేచ్ఛ అనేది ఇచ్చాడండి. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే ఈ స్వేచ్ఛ కూడా ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాపం అండి. అంటే దేన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, దేవుడిచ్చిన స్వేచ్ఛని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలండి. మందులు కూడా చూడండి, ఏదైనా ఒక లిమిట్ ప్రకారం డాక్టర్ గారు మనకి మందులు రాసేటప్పుడు ఉదయం పూట ఈ టాబ్లెట్ వాడాలి, మధ్యాహ్నం ఇది, పరగడుపునిది, సాయంత్రం పడుకునే ముందు ఇది, అలా రాస్తారు. అలా కాకుండా మొత్తం కలిపి ఒక గుప్పిడి తీసుకుని ఒకసారి వేసుకుంటామండి, వేసుకోం. కాబట్టి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛకి సైడ్ ఎఫెక్ట్ అనేది పాపం. కాబట్టి ఈ దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం ఎంతవరకు అయితే వాడుకోవాలో అంతవరకే మనం వాడుకోవాలండి. మందులు కూడా ఎంతవరకు అయితే వేసుకోవాలో అంతవరకు ఎలా అయితే వేసుకుంటామో అలాగే దేవుడిచ్చిన జీవితాన్ని కూడా ఆయన ఇచ్చిన స్వేచ్ఛకు మనము
భంగం కలిగే విధంగా మనం ఉండకూడదండి. కాబట్టి ఆ విధంగా అంటే దేవుడు మనిషి తప్పు చేస్తే ఆ తప్పు నుండి ఎలా బయటపడాలి అనేది కూడా దేవుడే సూచించాడండి. ఇప్పుడు ఇందులో ఈ యొక్క వచనంలో మనం చూసుకుంటే దేవునికంటూ ఏముందండి? ఒక సంకల్పం ఉందండి. ఆ సంకల్పం బట్టి ఈ యొక్క భూమి మీదకి ఎవరిని పంపించారంటే యేసుక్రీస్తు వారిని పంపించారండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చింది కేవలం మన కోసమేనా? ఆ యొక్క వచనాల్లో మనం చూసుకుంటే ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఈ సంకల్పమును బట్టి చూడండి, పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ పరలోకములు ఏమున్నాయండి? పరలోకములు ఇప్పుడు ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి. ఈ సంకల్పం బట్టి అంటే దేవుడి కన్నా యొక్క ప్రణాళికను లేదా ఆలోచనను బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును కూడా ఎవరి యందు ఏకం చేయాలని? క్రీస్తునందు ఏకం చేయాలి. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చింది భూమి మీద ఉన్న వారి కోసమే కాదండి, పరలోకంలో ఉన్న వారి కోసం కూడా మరి యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చడం అనేది జరిగిందండి. కాబట్టి దేవుడికంటూ ఒక ప్రణాళిక అనేది లేకుండా ఏమీ కూడా చేయలేదండి. మరి ఈరోజు రాత్రిపూట కూడా ప్రార్థన ఉంటుందండి. కరెక్ట్గా 7 అందరూ కూడా వచ్చేస్తే 9 అయిపోద్దండి. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయకాలం ప్రార్థన ఉదయము 9 వస్తే 11 కంప్లీట్ అయిపోద్దండి. ఒకవేళ 9:30 వస్తే 11:30 ఆ టైం కల్లా కంప్లీట్ అయ్యింది. కాబట్టి అందరూ కూడా గమనించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి. అలాగే విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె ద్రాక్షారసం తీసుకుందామండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవ్వు వర్షాకం నీకు ఇంటికి వెళ్ళి నాకు చెప్తాను.